గారి ధైర్యం. సో అమరావతి భజన చేస్తున్నారు. అమరావతికి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు పుల్ చేసినట్టున్నారు. సో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం, అక్కడ పెట్టడం దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? అంటే అది అప్పు చేసి తెస్తున్నారు. అవును. మొత్తం అంతా అప్పే. అప్పు కేంద్ర చేసి ప్రభుత్వం తెస్తున్నారు. ఇవ్వాల్సిందేం లేదు. ఇప్పుడు దాని మీద చాలా నివేదికలు ఉన్నాయి. ఉమ్. ఎందువల్లంటే అక్కడ ఉండేటువంటి సాయిల్ కానీ అక్కడ ఉండే కండిషన్స్ బట్టి మామూలుగా ఉండేటువంటి ఒక రాతి నేలలో కట్టే కట్టడాలకు అయ్యేటువంటి ఖర్చు కన్నా 1.5 రెట్లు అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందువల్లంటే అది కంప్లీట్గా బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్. ఎంతో 100 ఫీట్ 150 ఫీట్ వెళ్ళాలి. ర్యాంప్ లాంటి ఫౌండేషన్స్ వేయాలి, రాఫ్ట్ ఫౌండేషన్స్ వేయాలి, సో పైల్స్ వేయాలి. అందువల్ల ఎక్కువ అవుతుంది. సో ఇది సాయిల్ కండిషన్ బట్టి ఇంకా అంటే గోతిలో పోస్తా ఉన్నాం డబ్బు, అది ఎంత పోస్తే అది పైకి వస్తుంది అనేటువంటి తెలియని పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు బిలీవ్ చేస్తుంది ఏంటంటే లాస్ట్ టైం మేము క్యాపిటల్ కట్టలేకపోయాము, పోలవరం కంప్లీట్ చేయలేకపోయాం, అందువల్ల మాకు పోయింది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు కూడా క్యాపిటల్ కట్టినంత మాత్రాన పాజిటివ్ అయితే రాదు. ఎందుకు రాదనంటే ఒక సమతుల్యత అనేది పాటించాలి ఏ ప్రభుత్వం అయినా. ఆ సమతుల్యతను కోల్పోతున్నారు. గత ప్రభుత్వం కోల్పోయింది, ఇప్పుడు వీళ్ళు కొత్తగా మొదలుపెట్టి కూడా వీళ్ళు కోల్పోతున్నారు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఏంటంటే ఏదో 1950లో 70లో 80లో 90లో ఉన్నట్టుగా ప్రజలు ఈరోజు లేరు. టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ చెందుతుందో ప్రజల ఆలోచన విధానం కూడా అలా మారిపోతూ ఉంది. ఒకప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అని అసెస్మెంట్ చేయడానికి కాలం పట్టేది, కానీ ఈరోజు అలా లేదు. ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కానీ వాట్ ఎవర్ ద వే పీపుల్ ఏ రోజుకి ఆ రోజు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అర్థమైపోతుంది. సో హామీలు ఇచ్చారు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అమలు ఏంటి జరగట్లేదు అని చర్చ స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చరు అంటే ఇది ఎప్పటిలాగానే, సో మాట ఇచ్చి తప్పడం అనేది వాళ్ళ నైజం కాబట్టి సో అదే ధోరణిలో వెళ్ళిపోతున్నారు అనే చర్చ స్టార్ట్ అయిపోయింది. హామీలు నెరవేర్చలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనే చర్చ భయంకరంగా గ్రౌండ్లో జరుగుతుంది. ఇది ఎటు దారి తీస్తుంది, ఆ నెగిటివ్ ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం మీద ఉండాల్సిన పాజిటివిటీ అయితే లేదు, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ హామీలన్నిటికీ నాది పూచి మేము ఇస్తామని చెప్పి మాట్లాడారు. సో జనసేన పైన కామెంట్ ఏంటి? జనసేన ఎందుకు ఆ హామీల అమలు అంశంలో రోల్ తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు అనే పేరు ఉందేమో, బట్ జనసేనకి లేదు కదా. జనసేన ఫస్ట్ టైం పవర్లో వచ్చింది, ఎందుకు జనసేన అలా? అంటే ఇప్పుడు బీజేపీ హామీలు ఇచ్చి మోసం చేసి నెరవేర్చకుండా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఉన్న ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. దానికి నేను 1 or 2 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు విభజన జరిగే సమయంలో ఇదే బీజేపీ ఎంపీ రాజ్యసభలో ఏం చెప్పారు? 5 సంవత్సరాలు సరిపోద్ది, 10 సంవత్సరాలు కావాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి అతను వైస్ ప్రెసిడెంట్ కూడా అయిపోయాడు. కేంద్ర మంత్రి అయ్యాడు, వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు. అలాగే పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు వీళ్ళు దానికి ఓటేశారు, బీజేపీ వాళ్ళు ఓటేసి విభజన చట్టం చేశారు. ఆ విభజన చట్టంలో అనేక విషయాలు ఉన్నాయి. అనంతపూర్లో యూనివర్సిటీ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వాల్తేరు రైల్వే డివిజన్ కానీ, అమరావతి కట్టడానికి నిధులు కూడా, అమరావతికి నిధులు కానీ, కడపలో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా ఇచ్చారు. వీళ్ళు సంతకం పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. మరి వాళ్ళు పార్లమెంట్లో చేసిన అత్యున్నతమైనటువంటి చట్టసభలో చట్టం చేసి 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుగు ప్రజలను నిలువున దోపిడీ చేశారు, మోసం చేశారు. సో అలాంటి మోసం బీజేపీ చేసిన ట్రాక్ రికార్డు కలిగి ఉండి ఈరోజు స్టీల్ ప్లాంట్ను కూడా, అంటే కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్ అనేది దేవుడికి తెలుసు, కానీ ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా తీసేయడానికి సిద్ధమై దాన్ని అమ్మకానికి పెట్టారు. అసలు అంటే ఇప్పుడు నువ్వు తిండి పెడతానని చెప్పి తిండి పెట్టలేదు సరిగదా, నోటి దగ్గర ఉన్న కూడిని కూడా తీసేస్తుంది బీజేపీ, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏడల ఆ ధోరణి 10 సంవత్సరాలుగా చూపించింది. స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, ప్యాకేజ్ అని చెప్పి అది ఇవ్వలేదు, అమరావతికి నిధులు ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ పెట్టలేదు, వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ టైప్ ఇస్తానన్న ప్యాకేజ్ ఇవ్వలేదు. అలా అన్ని రంగాలలో అన్ని విషయాల్లో బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున మోసం చేసింది. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒకవైపు అయితే అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న బీజేపీకి ఓటు వేయకూడదు. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈవెంట్స్ చేసుకుంటూ ధర్మ దీక్షలని, నవనిర్మాణ దీక్షలని 5 సంవత్సరాలు గడిపిన టీడీపీకి కూడా ఓటు వేయకూడదు. కానీ మీరు అన్నటువంటి సెంటెన్స్, నేనుంటాను బాధ్యతగా, నేనుంటాను హామీగా అంటే కొత్త వ్యక్తి వచ్చాడు,
ఇతను ఏమన్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే కూటమిని కలిపాడు కదా, స్ట్రెయిన్ అయిన రిలేషన్స్ని, అంత ఇన్క్లైనేషన్ లేని బీజేపీని కూడా టీడీపీతో జాయిన్ చేశాడు కదా, అంత ఇన్స్ట్రుమెంటల్ రోల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకుంటాడేమో అనేటువంటి ఒక విశ్వాసంతో జనం అయితే చాయిస్ లేక అంటే ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలి, కొత్త ప్రభుత్వానికి ఇంకొక పార్టీ చాయిస్ లేదు కాబట్టి ఒకవైపు చాయిస్ లేదు, ఇంకోవైపు కొత్త వాడు వచ్చాడు కదా ఇతను ఏమైనా చేయించగలుగుతాడేమో, ఎందుకంటే మిగిలిద్దరికి ట్రాక్ రికార్డ్ ఫెయిల్ చేయలేకపోయినా ఈయనున్నాడు కాబట్టి చేయిస్తాడేమో అని మీరు అన్నటువంటి మాట అనుకుని జనం ఓట్లు వేశారు. అయితే ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒకే ఒక హామీని అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు, తర్వాత మళ్ళీ ఆగిపోయింది. అయితే సిలిండర్లు ఇచ్చేది. ఆ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమంలో మాత్రం ఇతను పాల్గొని నేను కూడా ఉన్నాను, ఇదిగో హామీ అమలు చేస్తున్నానని పాజిటివ్గా క్రెడిట్ వచ్చే దగ్గర ఇన్వాల్వ్ అవుతున్నాడు. క్రెడిట్ రాని అంశాలు ఏమున్నా కూడా అంటే ఇప్పుడు మచ్చిమరి తీసుకోండి, పిఠాపురం తీసుకోండి, లేదా రాయచోటు తీసుకోండి, ఎక్కడైతే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో, వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ డాక్టర్లు రంగరాయ మెడికల్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళని తిడుతుంటే, వాళ్ళని దుర్భాషలాడి అవమానిస్తూ ఉంటే, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆడవాళ్ళని వేధిస్తూ ఇప్పుడు తిరుపతిలో కానీ ఇట్లా అనేకమైన అంశాలు వస్తే వాటన్నిటినీ సంబంధించి పట్టించుకోకుండా హోంమంత్రి అనిత గారు మీకు చేత కాకపోతే చెప్పండి నేను శాఖ తీసుకుంటాను అని క్యాబినెట్ సమావేశంలో 4 గోడల మధ్య మాట్లాడాల్సిన అంశాలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ డిఫరెంట్ పిక్చర్ ఇస్తూ తప్పులకు దూరంగా ఉండి డిస్క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్, అంటే ప్రభుత్వం చేసే తప్పులకి నాకు సంబంధం లేదు, కన్వీనియంట్గా తప్పించుకుంటుంది. రైతుల దగ్గర మిర్చి రైతులు మాకు గిట్టుబాటు దగ్గర రావడం లేదని ఆయన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అడిగితే దెర్ ఈజ్ అన్ అగ్రికల్చర్ మినిస్టర్ హీ విల్ ష్యూర్ హీ విల్ టేక్ ఇదని అట్లా ఒక డైలాగ్ చెప్పేసి అది ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం సీఎం గారు ఉన్నారు ఆయన చూసుకుంటారని చెప్పేశారు. సో అట్లా అంటే ఎక్కడైతే ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించి అయితే హోమ్ మినిస్టర్ చూసుకుంటారు, గ్రూప్ 2 ఎగ్జామ్ మాకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు తప్పు నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని మార్చండి బాబు అని అంటే అది నాకు సంబంధం లేదనేటువంటిది తప్పించుకున్నారు. అలాగే వాళ్ళ సభ్యులే చేస్తున్న దాన్ని అరికట్టడం లేదు, రైతులు అడుగుతుంటే అది నాకు సంబంధం లేదు, అంటే ఏ శాఖ ఏదైనా నాకు సంబంధం లేదని తప్పించుకుంటూ తప్పులు జరిగే దగ్గర. కానీ తనకు సంబంధం లేని శాఖ దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉంది, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ తప్పులు జరిగినా కూడా వాళ్ళు కమిటీ వేసి నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేస్తారు. అక్కడికి మాత్రం వెళ్ళిపోయి సనాతన ధర్మం దెబ్బతింటుంది, లడ్డూ కల్తీ అయిందా లేదా నిర్ధారణ కాల, ఎంక్వైరీ జరగలే, రిపోర్టర్ రాల, అయోధ్యకు పంపించారు అని తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే ప్రతి మాట విలువైంది అయి ఉండాలి అని, మనం ఇచ్చే ప్రతి సమాచారం ఆథెంటిక్గా ఉండాలి అని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉంది. రాజ్యాంగపరంగా వారు చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఏముంది అంటే ఏ సమాచారాన్ని అయినా నాకు తెలియవచ్చినటువంటి సమాచారం ఏదైనా నా అధికార విధులు నిర్వర్తించడానికి ఉపయోగిస్తానే తప్ప ఎక్కడా కూడా నేను దీన్ని చెప్పను, ప్రస్తావన చేయను అని ప్రమాణం చేసి కనీసం ఎంక్వైరీ కూడా జరగని అంశం మీద లక్షల కొలది లడ్డూలు, వేల లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించేశారని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి కామెంట్ చేస్తాడు. అది కూడా తన మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదో కల్తీ జరిగిన నెయ్యి వచ్చింది దాన్ని వెనక్కి తిరిగి పంపించామని ఈవో చెప్తున్నారు, అంతేగాని లడ్డూలో వాడామని చెప్పలేదు. అసలు వాడలేదు, వెనక్కి పంపించేసిన అంశాన్ని వాడేశారు, అయోధ్యకు పంపించేశారని బాధ్యత కలిగిన మంత్రిగా నువ్వెలా చెప్తావు? అంటే ఒక రోడ్ మ్యాప్ ఇతను తయారు చేసుకుంటున్నారు. ఓకే, ఏమిటా రోడ్ మ్యాప్ అంటే ఎక్కడైనా ప్రభుత్వం మంచి పని చేస్తే నేను కూడా అందులో ఉన్నాను, ఎక్కడైనా ప్రభుత్వం మీద నిందొస్తే నాకు సంబంధం లేదు అని డిస్క్రెడిట్ చేసుకుంటూ రేపు ఈ ప్రభుత్వం నుంచి విడిపోయి బయటకు వచ్చేసినప్పుడు ఇదిగో ఈ తప్పులన్నిటిలో నాకు సంబంధం లేదు, ఇది కరప్ట్ గవర్నమెంట్, ఇది తప్పులు చేసిన ప్రభుత్వం, అందులో నేను భాగస్వామిని కాదు, నేను క్లీన్ కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వాన్ని వదిలేసి వచ్చేస్తున్నాను అని ఒక రోడ్ మ్యాప్ అతను తయారు చేసుకుంటున్నాడు. ఎస్, అందుకే సంబంధం లేదని తప్పుల దగ్గర ఇన్వాల్వ్ కాకుండా ఉంటూ తనకు కావాల్సిన రోడ్ మ్యాప్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అవసరం లేకపోయినా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు అక్కడ 6 మంది చనిపోయారు, తొక్కేసలాట జరిగి వాస్తవంగా అక్కడ ఏం చేయాలి? అక్కడ టీటీడీ బోర్డు ఉంది, బోర్డులో ఉన్న వాళ్ళు పద్ధతి మార్చారు. ఎందువల్లంటే అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న అంశాల ప్రకారం
అందరూ కూడా గుడి కొండ మీదకి వెళ్ళేవాడు. వెళ్ళేవారు. తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చేవాడు. ఉమ్. వీళ్ళు ఏం చేశారు, కొండ మీదకి రావడం నో టికెట్ నో ఎంట్రీ అని కొత్త సిస్టమ్ ఈ బోర్డు పెట్టింది. పెట్టి వీళ్ళందరినీ ఆ గ్రౌండ్లో జమ చేసింది. ఉమ్. జమ చేసి ఒక్కసారిగా గేట్లు తెరవడం, అంటే గేట్లు తెరవడానికి కారణాలు అన్ని ఇప్పుడు అది చర్చ కాదు, ఆ. తొక్కిసలాట జరిగింది. సో అంటే ఏంటి, ఫెయిల్యూర్ ఆఫ్ ద బోర్డ్, ఉమ్. ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది బోర్డ్. ఉమ్. నువ్వు ఒక కొత్త విధానం తీసుకొచ్చినాక దాన్ని ఎఫిషియెంట్గా నిర్వర్తించాలి. ఉమ్. నిర్వర్తించలేకపోయావు కాబట్టి ఉమ్. ఆ బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలి. ఉమ్. మోరల్ రెస్పాన్సిబిలిటీ. అవును. ఎక్కడో శ్రీరంగపట్నం దగ్గర తిరుచినాపల్లిలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీలో ఉండి రిజైన్ చేశాడు. ఉమ్. సో ఎక్కడ ఎక్కడ తిరుచి, ఎక్కడ ఢిల్లీ. ఉమ్. నీ రెస్పాన్సిబుల్. కళ్ళ ముందు నువ్వు పెట్టిన బోర్డు దాని నిర్వహణలో లోపం వస్తే ఉమ్. బోర్డు సభ్యులతో రిజైన్ చేయించలేదు. ఉమ్. పైగా ఉమ్. క్షమాపణ చెప్పండి అని ఒక కొత్త థీరీ తెచ్చి ఉమ్. సీఎం గారు వచ్చి రివ్యూ చేసి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదని, పలానా ఇలా ఇలా చేయండి అని వాళ్ళకి ఏదో ఒక ఎస్ఓపి ఒక సిస్టమ్ చెప్పేసి వెళ్ళిపోతే, ఈయన ప్యారలల్గా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ ఈ క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ చెప్పాలి, నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్తే ఏమొస్తుంది? నువ్వు చర్య తీసుకోవాలి కదా. ఉమ్. ఉమ్. చర్య తీసుకోకుండా అదేదో వాడు చేయలేంది నేను చేశానని అదొక కొత్త థీరియో లేకపోతే ఒక కొత్త డైమెన్షన్ తెచ్చినట్టు ఉమ్. జనాన్ని తన వైపు ఆకట్టుకోవడానికి, ఇమోషన్స్తో ఆడుకోవడానికి, సంబంధం లేని విషయాలు దూరిపోయి పనిచేయడం. ఉమ్. మరి వాళ్ళ జనసేనలు కూడా టీడీటీ బోర్డులో ఉన్నారు కదా. ఉన్నారు కదా. అదే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఉమ్. నీ క్షమాపణతో పాటు నీ సభ్యులతో రిజైన్ చేయించవచ్చుగా. ఉమ్. ఒకవేళ టీడీపీని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, ఉమ్. బట్ మీ సభ్యులు రిజైన్ చేయొచ్చుగా. ఉమ్. అలాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు. ఉమ్. అలాంటి చోట మీకు సంబంధం లేదు, ఉమ్. పదవి పోవడానికి ఇష్టం లేదు. కానీ ఉమ్. ధర్మం, సనాతన ధర్మం అని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రం మీకు సంబంధం ఉంది. సో ఈ మీ ఎజెండా శాఖ కాకపోయినా కూడా. బీజేపీ ఎజెండానే సార్ ఇది? అంటే ఇప్పుడు ఈ సభ చూస్తే మీకు అర్థమై ఉండాలి కదా. ఆవిర్భావ సభ. ఆవిర్భావ సభ. సౌత్ మోడీ అని నడుస్తున్నారు అంతా ఆయన. ఉమ్. మామూలుగా అతని సభల్లో ఎక్కడ కూడా సీఎం సీఎం అని అరిచేవాళ్ళు. ఉమ్. మరి మొన్న సభలో ఎక్కడ సీఎం సీఎం అని అరవాలా. ఉమ్. అవును. మరి ఆ మార్పుని మీరు గమనించారో లేదో. ఉమ్. అది మానేసేసి ఉమ్. ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఉమ్. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, అంటే అసలు మన రాష్ట్రంలో సంబంధం లేని అంశాలు, గోద్రా అల్లర్ల గురించి, దేశ విభజన గురించి, బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి, ఉమ్. ఈ విషయాలకి ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఏం సంబంధం ఉంది? ఉమ్. అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ముస్లింలను చూపించి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి మత చిచ్చు పెట్టి మత కల్లోల సృష్టించి ఒక ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన కనిపిస్తుంది. ఏమిటా ఎజెండా అంటే, ఉమ్. ఒకప్పుడు రథయాత్ర చేసి అదాని ఏ విధంగా అయితే బీజేపీకి 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకొచ్చేటువంటి పని చేశారో ఉమ్. అది ఉత్తర భారతదేశంలో సాగింది. ఉమ్. అలాంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ సాగలేదు. ఉమ్. అందువల్ల ఏదైనా కొంచెం సినిమా కరిష్మా ఉండి పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మన ఎజెండాని తీసుకుని వెళ్ళి ఇక్కడ అధికారం సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి, అధికారం సాధించాలంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ముందు ఫ్యాన్స్తో మొదలుపెట్టారు. ఉమ్. కాపులకి నాకు సంబంధం లేదని ప్రకటించారు. ఉమ్. మళ్ళీ మచిలీపట్నంలో ఆవిర్భావ సభలో నేను పుట్టిన కాపు కులం అంటే నాకు నా ఇష్టం, నాకు గౌరవం, ఉమ్. మీ కోరికలు నాకు తెలుసు, నేను తీరుస్తాను, మీరు ఓటేస్తే కదా నేను చేయడానికని ఉమ్. కాపులను ఓటేయమని నేరుగా అడిగారు. ఉమ్. సో ఫ్యాన్లను వాడుకున్నారు, కాపులను వాడుకున్నారు. ఉమ్. ఆ బలం సరిపోవడం లేదు. ఉమ్. అధికారంలోకి వచ్చేయాలి, మనమే ఏర్పాటు చేయాలి అని అంటే ఇంకా పెద్ద బలం కావాలి. ఉమ్. అది ఎలా వస్తుంది అని అంటే మత చిచ్చు ద్వారా. ఉమ్. మన రాష్ట్రంలో కూడా మెజారిటీ హిందువులే కాబట్టి ఉమ్. అలాంటి హిందువులను రెచ్చగొట్టి ఉమ్. వాళ్ళని ఏర్పాటువాదం వైపు నడిపించి ఉమ్. వాళ్ళని కన్సాలిడేట్ చేస్తే ఇది ఇంకా పెద్ద బలం. ఈ బలంతో అయితే బీజేపీతో కలిసి మన అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఎజెండా, ఒక వ్యూహ రచన వెనుకున్న మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. అలా ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేసి స్క్రిప్ట్ రాయించి కోచింగ్ ఇచ్చి మీటింగ్ పంపించారు. అందువల్లే అతను అలా మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ ధైర్యంతో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన 40% ఓటింగ్ కలిగిన తెలుగుదేశాన్ని మేము నిలబెట్టామని ఎలా చెప్తాడు? సో ఏ ధైర్యంతో చెప్పాడు? సో టీడీపీకి ఇది గమనించాలి. ఇలాగా జరిగి ఉండటానికి అవకాశం ఉందా లేదా ప్రజలు ఆలోచించాలి.